మీరు చదువుకొని బయటకొచ్చేసిన కాలేజ్ గాని, స్కూల్స్ గాని వెళ్ళాల్సిన టైమొస్తే మీరెట్లా ఫీలయితారో ఒకసారి కామెంట్ జేయండి. నేను గూడా తెలుసుకుంటా. పలంగా ఆ మాటలు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు నాకు ఆ అవకాశం అయితే వచ్చింది. నేను కంప్లీట్ చేసుకున్న నా డిప్లొమా కాలేజ్‌కైతే మళ్ళీ వెళ్ళాల్సిన రోజైతే వచ్చిందనమాట. కాలేజ్ లోపలికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నానో లేదో నాకైతే చాలా అంటే చాలా గుర్తులైతే వచ్చేసినాయి. ఎందుకంటే మనకు చాలా మెమోరీస్ ఉంటాయి గదా అక్కడ. అసలు నేను వచ్చిన పనేంటంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనమాట. ముందే మనం ఇక ఏదైతే కట్టినామో అది మనకు అమౌంట్ రిటర్న్ చేస్తారని చెప్తే లెటర్ రాసియడానికైతే వచ్చేసాను. లిటరల్‌గా కాలేజీ నుంచి బయటకి రావాలంటే రాబుద్ది కావట్లే. అసలు ఫుల్ కంట్ల నుంచి ఏడుపొచ్చేలా అయితే అనిపిస్తుంది ఫీలింగ్. ఇంట్లో ఉన్న ఒక హ్యాపీనెస్ ఏంటి అంటే మేము ఏ సార్లతోనైతే చదువుకున్నామో ఆ సార్లు ఇప్పటి వరకు ఉన్నారు. మాతో అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. అదొక సంతోషం అయితే కలిగింది నాకిక్కడ. ఈ కాలేజీలో ఉన్న జ్ఞాపకాల నుంచి మాట్లాడాలి అంటే చాలా టైం పట్టుద్ది. దానికి మించి ఏంటంటే నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లే అనమాట. 3 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కావట్లే. నిజంగా చెప్పాలి అంటే నాకు కాలేజీ నుంచి బయటకు రావడానికి కాళ్ళైతే రావట్లే. కానీ బట్ అయిపోయింది మన కాలేజీ, మన లైఫ్ ఇక్కడ అయిపోయింది కాబట్టి మన లైఫ్ ఏందో మనం సెట్ చేసుకోవాలి బయటకెళ్ళి. నాకొచ్చిన ఈ అవకాశాన్ని మీలో ఎంతమంది రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. డిప్లొమాలో నేను నేర్చుకున్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే రకంగా చెప్పగలుగుతాను. ఏంటి అంటే నేను లైఫ్ అంటే ఎలా ఉంటుందో డిప్లొమాలో అయితే నేర్చేసుకున్నాననమాట. అయితే డిప్లొమాలో చేసింది మెకానికల్. మీలో ఎంతమంది డిప్లొమా చేశారు? మీరు ఏ గ్రూప్ చేశారు? కామెంట్ చేయండి.